హాయ్ హరే కృష్ణ. నేను ఈరోజు పెదవుల యొక్క ఆరోగ్యం గురించి చర్చిద్దామండి. చాలామంది మధ్యలో నేను చూస్తూ ఉన్నా, బయట తిరుగుతూ ఉంటా కదండి, వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ చెప్తే ఏమన్నా ఫీల్ అవుతారని చెప్పి నేను చెప్పట్లేదు. యాక్చువల్గా నేను మధ్యలో మెట్రోలో వెళ్తుంటే చాలామంది వాళ్ళ పెదవులలో అసలు ఎన్ని రోగాలు ఉన్నాయో వాళ్ళు గుర్తించలేకున్నారు. పెదవులను రోగాలను గుర్తుపట్టవచ్చు రియల్గా కూడా. నేను ఒక విషయం చెప్తాను. పెదవుల చుట్టూ డ్రైగా మరియు తెల్లగా ఉంటది చూసారా? అంటే డ్రైగా అయిపోయి, అంటే పెదవులు ఎప్పటికి డ్రై అవుతుంది అనుకోండి, దాని అర్థం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిపోతే ఆ పెదవులు డ్రై అయిపోతాయండి. అంటే వాళ్ళను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఊరికేనే అంటే లిప్ తోటి అంటే నాలుకతోటి టచ్ చేయడము, వాళ్ళకు అంటే పైనుంచి లిప్‌స్టిక్ కానీ, గ్లాసీ లిప్‌స్టిక్స్ ఏదో పెట్టుకుంటా ఉంటారు. కానీ యాక్చువల్‌గా దాని యొక్క ప్రాబ్లమ్ ఏంటంటే, శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిపోతే యాక్చువల్‌గా ఈ లక్షణం చూపిస్తుంది. మరి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? మన శరీరంలో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారండి. వీటిని మనము రీప్లేస్ చేయాలి ఖచ్చితంగా. సో, శాకాహారులైనా, మాంసాహారులకైనా ఈ యొక్క డెఫిషియన్సీ వస్తుంది. సో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను మనము రీప్లేస్ చేసుకునేటువంటి పద్ధతి ఏంటంటే, ది బెస్ట్ మనకు చియా సీడ్స్ అని దొరుకుతాయి. మార్కెట్‌లో సబ్జా గింజలు తెలుసు కదా! కొంచెం సబ్జా గింజలు ఒక చెంచాడు తీసుకోండి. మరి ఒక చెంచాడు అవిసె గింజలు. అవిసె గింజల్ని వేయించొద్దు. చాలామంది వేయిస్తారండి. ఎప్పుడైతే అవిసె గింజల్ని వేయిస్తారో దాని యొక్క ప్రాపర్టీస్ పోతాయి. సో, ఎప్పుడు కూడా అవిసె గింజల్ని వేయించొద్దు. కొంచెం పచ్చిగానే ఉండాలి. మరియు కొంచెం పిస్తా పలుకులు మరియు ఇంకా చెప్పాలంటే వాల్‌నట్స్ కొన్ని ఒక 4, 5 వాటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని, మీకు ఇష్టమైతే పౌడర్ డైరెక్ట్ తీసుకోవచ్చు. పాలల్లో కలుపుకొని తాగొచ్చు. నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. ఇది చాలా న్యాచురల్ రిసోర్స్ అన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇంకా చాలా వాటిలలో ఉన్నాయి. మీరు ట్రై చేయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గితే బాడీలో మన పెదవులు మనకు డ్రై అయిపోతాయి. ఇది నంబర్ 1. నంబర్ 2, కొంతమందికి ఇక్కడ పెదవుల ఎడ్జ్‌లో చీలికలొస్తాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ పెదవులు అంటే కట్ అయితాయన్నమాట. నోరు తెరవలేని పరిస్థితికొస్తారు. సో, వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, అది ఐరన్ డెఫిషియన్సీ అండ్ బి2 డెఫిషియన్సీ ఎనీమియాలో ఇది కనబడుతుంది. బి2 అంటే రిబోఫ్లావిన్. సో, బి కాంప్లెక్స్ ఎక్కడుంది? మెయిన్ ఏంటంటే, మనం బాగా పాలిష్డ్ రైస్, పాలిష్డ్ ఐటెమ్స్, పాలిష్డ్ మైదా, పాలిష్డ్ గోధుమ పిండి వాడుతున్నాం కదా! సో, మనకు యాక్చువల్‌గా మనకు ఐరన్ అండ్ ఫైబర్ రావట్లేదని అర్థం. అంటే మనకు రిబోఫ్లావిన్ రాట్లా. సో, బెస్ట్ ఆప్షన్ రాగి ముద్ద, రాగి జావా, రాగి అంబలి, రాగి గట్క, లేకుంటే రాగి అన్నం, లేకుంటే రాగి రొట్టె, లేకుంటే ఏదైనా పొట్టుతో కూడినటువంటి ధాన్యం. అది పెసరపప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, శనగపప్పు కావచ్చు. ఈవెందో శనగలను మనం పుట్నాలు అంటాం కదా! పుట్నాలను కూడా పొట్టు తీయకుండా ఉండేటువంటివి గనుక ఏదైనా వాడితే మనకు ఆ రిబోఫ్లావిన్ మనకు న్యాచురల్‌గా రీప్లేస్ అయిపోతుంది. ఇంకా కొంతమందికి పెదవుల చుట్టూ నల్లగా వస్తుంది చూడండి. చాలామంది వాళ్ళు దాన్ని కవర్ చేయడానికి లిప్‌స్టిక్ రాయడము, ఇంకేదేదో రాయడం కదా! యాక్చువల్‌గా అదేం జరుగుతుందంటే, ఎప్పుడైతే మన శరీరంలో మెలనిన్ యొక్క ప్రొడ్యూసింగ్ ఎక్కువవుతుందో, అప్పుడు పెదవులు నల్లగా అయిపోతాయన్నమాట. సో, శరీరం యొక్క కలర్‌కు సంబంధం ఉండదు ఇది. పెదవులనేవి డిఫరెంట్ అన్నమాట. శరీరంకు సంబంధం లేకుండానే కలర్స్ ఉంటాయి. ఎప్పుడైతే పెదవులకు నల్లగా మనకు వస్తుందో, ఇక్కడ చుట్టూ చారలాగా నల్లటి వలయము, ఇక్కడ నల్లగా ఉంటుంది చూసారా? ఇది యాక్చువల్‌గా మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితున్నట్టు. దీనికి వెరీ సింపుల్ అండి. విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే ఇది వస్తుంది. సో, విటమిన్ సి మనకు బెస్ట్ ఆప్షన్ ఆమ్లా. ఆమ్లాను అంటే మంచి ఆమ్లా అంటే ఉసిరి ఉంది కదా! ఉసిరిని రోజు ఒకటి బుగ్గన పెట్టుకొని కొంచెం బైట్ చేస్తూ లాలాజలంలో మిక్స్ చేస్తూ ఒక గంట పాటు తినాలట. అంటే ఒక గంట పాటు దాన్ని నోట్లో వేసుకొని అటు ఇటు చప్పరిస్తూ సక్ చేస్తూ మింగాలన్నమాట. అప్పుడు విటమిన్ సి చాలా పవర్‌ఫుల్‌గా వస్తుంది. అప్పుడు ఈ హైపర్ పిగ్మెంటేషన్ అంటాం కదా! అంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటే మెలనిన్ యొక్క ఉత్పత్తి ఇక్కడ తగ్గిపోతుంది. ఇక్కడే కాకుండా ఫేస్ కూడా అండి. మనం టాపిక్ పెదవులు కదా! పెదవుల గురించి చెప్తున్నాను. ఇంకా ఇంకొకటి ఉంది. పెదవులు పాలిపోయినట్టుగా ఉంటాయి. ఎట్లా అంటే లేత గులాబీ రంగులో ఉంటాయి యాక్చువల్‌గా. ఆ లేత గులాబీ రంగు ఉన్నటువంటి పెదవులు మంచివి కాదండి. మనం అనుకుంటాం కదా! కవులందరూ వర్ణిస్తారు లేత గులాబీ కానీ యాక్చువల్‌గా అది జబ్బుతో కూడినటువంటి పెదవులన్నమాట. సో, ఇది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ అంటే మీకు తెలుసు కదా! పాలకూర మరియు ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఇంకా చెప్పాలంటే కలర్డ్ ఫుడ్స్. ఏంటి ఆ కలర్డ్ ఫుడ్స్? బాగా అంటే బీట్రూట్, కలర్‌గా ఉన్నటువంటి పింక్ క్యాబేజ్,
ఇంకా కందగడ్డలు ఇట్లా కలర్‌లో ఉన్నటువంటి ఫుడ్స్ మీరు పొట్టు తీయకుండా మనం వాడితే ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ పింకిష్ పెదవుల నుంచి మనం బయటకొచ్చి నార్మల్‌గా రెడ్డిష్ పెదవుల్లాగా మారిపోతాయి. సో, హరే కృష్ణ.